సో ఉమెన్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా దిస్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఇవి రెగ్యులర్గా మీరు చెక్ చేసుకుంటుండాలి. ఇవి సడన్గా ఈ రిపోర్ట్ అవుతుంటాయి. దాని ట్రీట్మెంట్ ఉండాలి. ఇట్స్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బికాజ్ మీరంతా కూడా మీ ఫ్యామిలీస్ను టేక్ కేర్ చేసుకోవాలి. మీకు రెస్పాన్సిబిలిటీస్ మహిళలుగా చాలా ఉంటుంది కాబట్టి మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ మచ్ ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్లీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సో దీంట్లో మనకి ఎక్కువ ఈ క్యాన్సర్ గురించి నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంటుంది. సడన్గా వీటి గురించి బాడీలో సమ్ చేంజెస్ వచ్చినప్పుడు మరి అడ్వాన్స్ స్టేజెస్లో డిటెక్ట్ అయ్యి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో ఇది ముఖ్యమని తలిచి మనం ఈరోజు ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్నాం. సో మీరే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు పిలిపించి మిగతా మహిళల్ని, అలాగే మన అదర్ మేల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ దే కెన్ కాల్ దర్ ఉమెన్ ఫ్యామిలీ మెంబర్స్. ఐ రిక్వెస్ట్ మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి మరి డేట్ ఈరోజు ఒక్కరోజే, యాక్చువల్గా 2 days అనుకున్నాం కానీ సో డాక్టర్స్ మరి వారి బిజీ షెడ్యూల్తో ఈ ఒక్కరోజే ఇచ్చారు. ఎనీహౌ సో మీరు అందరూ కూడా ఆల్ మహిళా పోలీస్ ఆఫ్ ఆల్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ హోమ్ గార్డ్స్ కూడా పిలిచాము. సో అందరు కూడా ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది. యాక్చువల్లీ అనుకున్నాను ఇయర్లీ వన్స్ ఏంటంటే రెగ్యులర్ గా ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో రక్తహీనత అంటే బ్లడ్ అది తక్కువ ఉంటుంది, హెచ్బి చెక్ చేసుకోవడం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఈ మధ్య ఏంటంటే చిన్న వయసులోనే అందరికి బీపీలు, కొలెస్ట్రాల్, షుగర్లు అన్ని కూడా వచ్చేస్తున్నాయి. సో మొన్నే అక్టోబర్ లో టెస్ట్లు అవన్నీ కూడా చేశాను అంటున్నారు. సో దట్స్ రియల్లీ గ్రేట్. సో అవి బేసిక్ టెస్ట్లు ఏవైతే ఈ షుగరు, బీపీ ఇవన్నిటికీ టెస్ట్లు అవన్నీ చేయడము. ఇంకా నెక్స్ట్ లెవెల్ టెస్ట్లే క్యాన్సర్ టెస్ట్. ఎందుకంటే ఈ మధ్యన మీరు చూసుకుంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరిగిపోతుంది, అవునా కాదా? సో ఇంకా క్యాన్సర్ అంటే ఒక మహమ్మారి, అది వస్తే చనిపోతుంది అని అందరూ అనుకుంటున్నారా? అనుకోవట్లేదా? ఆవిడ అనుకోవట్లేదంట. సో అంటే ఎందుకు క్యాన్సర్ మహమ్మారి అయిందంటే చాలా వరకు మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ స్టేజెస్ లో వస్తూ ఉంటారు, ఓకేనా? సో అడ్వాన్స్ స్టేజెస్ లో రావడం వల్ల క్యాన్సర్ క్యూర్ రేట్స్ అనేవి తగ్గిపోయి, ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్ లో ట్రీట్ చేసినా కానీ జబ్బు తిరిగి రావడం, దానివల్ల చనిపోవడం